రాజేంద్ర ప్రసాద్ కూడా తెలుసు అంబేద్కర్ ఈ పని చేయగలడని. అందుకే బాంబే ప్రావిన్స్ నుండి గెలవటానికి రాజేంద్ర ప్రసాద్ లేఖ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఆ రోజుల్లో రాసినట్టుగా మీ పుస్తకంలో మాట్లాడి ఉన్నారు. అయితే మంచి అది చాలా మంచి పరిశీలన అది. చాలామంది అంబేద్కర్ ఇస్తుంటే రాజేంద్ర ప్రసాద్ తీసుకున్న ఫోటో మనకు తెలుసు, కానీ రాజేంద్ర ప్రసాద్ బాబు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని పిలిచాడు అంబేద్కర్ని అనే మాట మీరు చెప్పారు ఆ పుస్తకంలో. చాలా మంచి పరిశీలన అది. చాలా ప్రభావాలు ఉన్నాయి నిజానికి. చెప్పిన ప్రభావాలు, ఈ పుస్తకం చెప్పిన ప్రభావాలు కాని ప్రభావాలు కూడా చాలా ఉన్నాయి నిజానికి. ఇక్కడ మీరు నిజాం ప్రస్తావన తీసుకొచ్చారు మీ పుస్తకంలో, పోలీస్ పరిపాలన, బ్రిటిష్ పోలీసు, నిజాం పోలీసు వగరాల గురించి. అది మాత్రమే కాకుండా తెలంగాణ పోరాటం తాలూకు ప్రభావం కూడా భారత రాజ్యాంగ రచన మీద ఉన్నది. ఎవరైనా అనుమానం ఉన్నవాళ్ళు ఉండేదైతే అంబేద్కర్ చివరి ఉపన్యాసంలో ఆ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే 1948 ఫిబ్రవరి నెలలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటాన్ని పిలిపించింది బిటి రణదేవ నాయకత్వంలో. అప్పటికి తెలంగాణలో భారత రాజ్యాంగ సభ ఏర్పడినట్టుగే తెలంగాణలో 1946లో సాయుధ రైతాంగ పోవడం మొదలైపోయింది. రాజ్యాంగ రచన పూర్తయినాటికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ పోరాటాన్ని, సాయుధ పోరాటాన్ని విత్డ్రా కూడా చేసుకున్నది. కానీ అంబేద్కర్ ఇది విత్డ్రా కాదు, ఇది ఎప్పుడైనా సరే మళ్ళీ రైస్ కావచ్చు అనే అభిప్రాయాన్ని ఆ చివరి ఉపన్యాసంలో అంటాడు ఆయన. ఇవాళ మనం అందరం కలిసి ఇక్కడ ఈ సభ అంతా కూడాను ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చాము, ప్రతి ఓటుకి ఒక సమాన విలువ ఇచ్చాము. ఆ మేరకు మనం రాజకీయ రంగంలో ఒక సమానత్వాన్ని సాధించాము. కానీ ఇది మాత్రమే సరిపోదు, సామాజిక ఆర్థిక రంగాల్లో కూడా మనం సమానత్వాన్ని సాధించాలి. సాధించకపోతే దాని బాధితులు తిరగబడి మనం ఇన్నేళ్లుగా కష్టపడి నిర్మించిన ఈ ప్రజాసభ భవనాన్ని పేల్చి వేస్తారు అనే మాట వాడాడు ఆ ఉపన్యాసంలో. తెలంగాణ పోరాటం తాలూకు డైరెక్ట్ ఇంపాక్ట్ ఆ వాక్యంలో ఉన్నది. సరే, ఆ మాట బ్రెక్ట్ నుండి వచ్చింది. బ్రెక్ట్ నవల్లో, ఆ నాటకంలో గుడ్ ఉమెన్ ఆఫ్ షేజ్వాన్లో ఆ పాత్ర, షేజ్వాన్ పాత్ర మాటల్ని అంబేద్కర్ కోట్ చేశాడు అనే మాట కూడా ఉంది. బ్రెక్ట్ ఇంపాక్ట్ కూడా ఉంది అంబేద్కర్ మీద ఆ సమయంలో ఆ మాట్లాడుతున్నప్పుడు చివరి ఉపన్యాసంలో. ఎట్ ది సేమ్ టైం కమ్యూనిస్ట్ మూమెంట్ తాలూకు థ్రెట్ సాయుధంగా ఎందువల్లనంటే రాజ్యాంగబద్ధ పరిపాలన, ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటే, అది విశ్వాసాన్ని కోల్పోతే సాయుధ పోరాటం జరుగుతుంది అనే మాటని ఆ రోజు అంబేద్కర్ చెప్పుకున్నాడు. ఇన్ని ఇన్ఫ్లుయెన్సెస్ దాని మీద ఉన్నాయి. చాలా వరకు వారు కోట్ చేశారు.